28/11/2014 28/11/2014 మెమో నంబర్ 900. ఇందులో ఎంత స్పష్టంగా చెప్పింది మా గవర్నమెంట్ అంటే ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ceiling for issue of food security card rupees 1.5 lakh and below in rural areas and rupees 2 lakhs and below in urban areas. This decision has been taken keeping in view that through the outsourcing employees, low status of employees in private sector whose income is very low are not coming under the ambit of eligibility of food security cards, though they are deserving. Therefore, to cover such deserving persons under the scheme, the income limit is increased. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, ఆర్టీసీ ఉద్యోగులు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే పేద ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డు దక్కాలని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం 2014లో పెంచింది. ఇవాళ 10 ఏళ్ళు అయింది కదా బైసాబ్. 2014 నుంచి 10 ఏళ్ళ తర్వాత ఎంత మరి రేట్లు పెరిగినాయి, ఎంత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది, మరి ఆ ప్రకారంగా ఇన్కమ్ లిమిట్ పెంచాలన్నా వద్దా? ఆ 2014లో బీఆర్ఎస్ పెట్టిన ఇన్కమ్ లిమిటే పెట్టిండ్రు. మరి మేము కూడా ఆ రోజు గదే 60,000 గదే 75,000 పెట్టే రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరమే ఉండకపోవు కదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మాదేమో మానవతా దృక్పథం. మేమేమో ఎంత ఎక్కువ మందికి కార్డులు ఇవ్వాలని మేము ఆలోచిస్తే మీరేమో ఎంత ఎక్కువ మందికి కోత పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు. 2014 నుంచి 2024కు 10 ఏళ్ల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ఇన్ఫ్లేషన్ లెక్క, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 5.42% పర్ ఇయర్. 5.42% పర్ ఇయర్ అంటే 10 ఏళ్లకు మనం లెక్క పెడితే 69.60% ప్రైస్ ఇంక్రీజ్ ఉన్నది. నిత్యావసర వస్తువుల ధరలు 2014 నుంచి 2024 మధ్య మొత్తం దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా 10 సంవత్సరాలకు క్యుములేటివ్గా చూస్తే అది 69.60%. అంటే దాదాపు 0.7%, 70%. దీని ప్రకారంగా ఏం చేయాలి? 1.70 ఇంటూ ద ప్రీవియస్ రేట్. అంటే ఆ రోజు 1,50,000 ఉంది బైసాబ్ రూరల్లో. 1,50,000 ఇంటూ 1.7 కొడితే ఏమవుతుంది? ఆ ఆదాయము మనం ఆ రకంగా పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ మీరేం చేస్తుండ్రు? అది పెంచే ఆలోచన చేయకుండా ఈరోజు పాత రేట్లనే కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ రకంగా మేము ఆ రోజు 2.5 టైమ్స్ పెంచాం. 2.5 టైమ్స్ అంటే 60,000ను మనం ఆ రోజు 1,50,000, 75,000ను 2 లక్షలు, అంటే 2.5 రెట్లు రేషన్ కార్డులు ఇవ్వడానికి ఆ రోజు 2.5 రెట్లు గత ప్రభుత్వం పెంచింది, ఇన్కమ్ లిమిట్ పెంచింది. మీరు 2.5 రెట్లు పెంచుతారా? అట్లీస్ట్ 0.7%. ఇన్ఫ్లేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారంగా ఇన్ఫ్లేషన్ ప్రకారంగా మీరు ఆ 1.7 మీరు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈరోజు ఉంది. ఆ రకంగా చేస్తే ఏమవుతుందంటే ఇవాళ బీఆర్ఎస్ డిమాండ్ చేసేది గ్రామీణ ప్రాంతంలో 1,50,000 ఉన్నటువంటి దాన్ని మీరు 2,55,000కు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. పట్టణ ప్రాంతంలో కూడా ఇన్కమ్ లిమిటు 2.5 లక్షల రూపాయలు ఉంది. దాన్ని 1.7తో మీరు మల్టిప్లై చేసి 3,40,000కు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అప్పుడు నిజంగా పేదలు కవర్ అవుతారు. మేము ఆ రోజు కేసీఆర్ది మానవత దృక్పథం, పేదలకు అందాలని కేసీఆర్ ఆలోచన, పేదలకు ఎట్లా కోతలు పెట్టాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. ఇంతే తేడా. ఆ రోజు మేము 2.5 రెట్లు పెంచాం, మరి ఈరోజు మీరు ఎందుకు పెంచరు అని మేము అడుగుతా ఉన్నాం. సో బీఆర్ఎస్ ఈజ్ డిమాండింగ్ ఈ ఇన్కమ్ లిమిట్ను 2014లో బీఆర్ఎస్ డిసైడ్ చేసిన ఇన్కమ్ లిమిట్ కాకుండా రిజర్వ్ బ్యాంక్ చెప్పిన ఇన్ఫ్లేషన్ ఆధారంగా గ్రామీణ ప్రాంతంలో 2,55,000ను, పట్టణ ప్రాంతంలో 3,40,000 రూపాయల ఇన్కమ్ లిమిట్కు పెంచి పేదలందరికీ రేషన్ కార్డులు అందించాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆ రోజు మేము చాలా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రోజు ఇన్కమ్ లిమిట్ పెంచాం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, అంగన్వాడీలకు, ఆశాలకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పాం, జర్నలిస్టులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పాం, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పి ఇన్కమ్ లిమిట్స్ మేము ఆ రోజు పెంచాం. అంతేకాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతి మనిషికి 4 కిలోల బియ్యం
ప్రతి కార్డుకు 20 కిలోల సీలింగ్ పెట్టింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 4 కిలోలు ఏంది, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని 6 కేజీల బియ్యం ప్రతి మనిషికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.